నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 41వ డివిజన్ ఇరకాలమ్మ గుడి సెంటర్లో కర్మక్రతువుల భవనంలో భోజనశాల ప్రాంగణ అభివృద్ధి పనులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో మరిన్ని కర్మక్రతువుల భవనాలు అవసరమని, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో 700 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రి పొంగూరు నారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రదేశాన్ని ప్రారంభం చేసుకున్నాం. కర్మగతు భవనాలు ఇంకా నెల్లూరు రూరల్లో చాలా కావాల్సి ఉంది. ఇప్పటికే పుత్తూరులో గత 5 ఏళ్ల ముందే స్నేహితుల సహకారంతో సొంత నిధితో కర్మగతు భవనాన్ని నిర్మించాం. అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్మశాన వాటికల్ని చక్కటి ప్రదేశాలుగా మార్చడానికి గత 12 ఏళ్ళుగా విశ్వస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే శ్మశాన వాటికలు అనేది మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాతల ముత్తాతలు కావచ్చు, మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు. మనందరం కూడా ఏదో ఒక రోజు ఆ శ్మశానంలో శాశ్వతంగా నివాసం తీసుకొస్తున్న ప్రాంతాలు. ఆ యొక్క శ్మశాన వాటికలు అందంగా, సుందరంగా, పరిశుభ్రంగా ఉండాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నాము. దీనిలో చాలా వరకు 70% వరకు విజయం సాధించాం. ఇంకా కూడా అది ప్రభుత్వ సహకారంతో, దాతల సహకారంతో, స్థానికుల సహకారంతో శ్మశాన వాటికల్లో కనీస కల్పించడానికి శక్తివంతంగా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ నెల్లూరు రూరల్ సస్యశాల అయిపోయిందని చెప్పారు. అది నిజం కాదు. ఎందుకని చెప్తున్నానంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని పనులు పెట్టి ఇవ్వాలంటే అక్షరాల 2,500 కోట్లు కావాలి. 2,500 కోట్లు. కానీ తెలుగుదేశం పార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇప్పటిదాకా ఈ 2 ఏళ్లలో పూర్తయిన, జరుగుతున్న, కేంద్రంలో పెంచిన పనులు అక్షరాల 700 కోట్లు. 700 కోట్లతో చేపట్టిన పనులు కొన్ని పెట్టారు, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని కేంద్రంలో పెంచారు. మిగతా 1800 కోట్లు నిలువుగా ఉన్నట్లయితే ఆ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ప్రజలకి కనీస అవసరాలు లేవు అని లేకుండా అన్ని తీసుకుంటూ అయినా ఏదేమైనా కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని, అదేవిధంగా మరీ ముఖ్యంగా నాకు అన్ని రకాల సహకరిస్తున్నటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా మొత్తం కూడా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ ప్రాంతంలో ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు వాటి గురించి శేషం గారు చెప్పారు. 1,00,000 ఫీట్లు ఎంతైనా కానీ 10 అంగళాల్లో మరో భవనాన్ని నెల్లూరు నగర కార్పొరేషన్ నిధులతో నిర్మించి అందిస్తానని, 4 రోజుల్లో శంకుస్థాపన చేసి అక్కడి నుంచి ఒక 4 రోజుల్లో పూర్తి చేసి అందిస్తాను. నెల్లూరు నగరానికి అత్యంత చేరువలో ఇస్కాన్ సిటీ 2 పొదలకూరు రోడ్డు హైవేకు ఆనుకుని ఉన్న నుడా అప్రూవల్ లేఅవుట్ సరసమైన ధరల్లో ప్లాట్లు, 40-50 అడుగుల విశాలమైన రోడ్లు, 170 అడుగుల పచ్చదనంతో నిండిన వాకింగ్ ట్రాక్, నిరంతర విద్యుత్ సౌకర్యం, ప్రతి ప్లాట్ కు ప్రత్యేక వాటర్ ట్యాంక్, ప్రధాన ద్వారం వద్ద ఆటోమేటిక్ వెహికల్ చెకింగ్ సిస్టమ్, LED స్ట్రీట్ లైటింగ్ సౌకర్యం. భవిష్యత్తులో గొప్ప పెట్టుబడి మీ కుటుంబానికి సురక్షితమైన చిరునామా. ఇస్కాన్ సిటీ 2.